సో యాక్ట్ 2 లొకేషన్ 3లో పేజ్ నెంబర్ 92లో వాట్ ఈస్ దట్ సార్ అని అంటాడు వెంకటేశం. ఎందుకంటే గిరీష్ ఏమని అంటాడంటే ఆడవాళ్ళందరూ కూడా ఫూల్స్, వాళ్ళకి నూతిలో అది దూకుతాం ఇది దూకుతాం అని అంటారు, అవన్నీ అబద్ధాలు. శుభ్రంగా నగలన్నీ కొని పెడితే కనుక ఎక్కువగా మీ అమ్మగారు కూడా ఒప్పేసుకుంటారు ఆ మ్యారేజ్కి, ముసలోడితో పెళ్లి చేయడానికి తన కూతురికి అని చెప్తాడు. అప్పుడు వెంకటేశ్వర అంటాడనమాట, వాట్ ఈస్ దట్ సార్, ఏంటిది మీరు ఎలా చెప్తున్నారు అని చెప్పి అడుగుతాడు. గిరీశం, ఏ థింగ్ కాల్డ్ మ్యారేజ్, ఈజ్ ఇట్ ఆస్పిషియస్ ఆర్ ఇన్ఆస్పిషియస్, గుడ్ ఆర్ బ్యాడ్, టెల్ మీ. అప్పుడు అంటున్నాడు అనమాట, అంటే మ్యారేజ్ అనేది ఆస్పిషియస్ అంటే పవిత్రమైనదా, లేకపోతే ఇన్ఆస్పిషియస్ అంటే అపవిత్రమైనదా ఏంటి, లేకపోతే గుడ్డా బ్యాడా, టెల్ మీ, చెప్పమని చెప్పి గిరీశం అడుగుతున్నాడు వెంకటేశ్వరాన్ని. అడిగితే వెంకటేశ్వర అంటున్నారు, గుడ్ ఆఫ్ కోర్స్, మ్యారేజ్ అంటే మంచిదే కదండి, అందుకు మంచిదే అని చెప్పాడు అనమాట. గిరీశం, వెరీ గుడ్, ఇఫ్ మ్యారేజ్ ఈజ్ ఏ గుడ్ థింగ్ దెన్ ద మోర్ ఆఫ్ దెమ్ ద మెరియర్. సో యు మ్యారీ ఏ స్మాల్ గర్ల్ టు ఎన్ ఓల్డ్ మ్యాన్, and when he dies to another, and then to yet another, and so on. Collect 1,000 or so from each of the grooms, and like a roti on ghee and ghee on roti, you expect multiple kanyasulkams, and finally marry the girl to a gentleman like me. Won't that be fun? You will find worldly pleasure and other worldly pleasures well. చెప్తున్నాడు అన్నమాట గిరీశం గారు. ఓకే, నువ్వు మ్యారేజ్ అనేది మంచిది అని చెప్పావు కదా, అయితే ఈ విషయం ఏంటంటే మ్యారేజ్ అనేది ఒక మంచి విషయం అని అనుకుందాం. మరి ఏంటంటే బాగా హ్యాపీని, సంతోషాన్ని ఇచ్చేది మ్యారేజ్, అందుకు సంతోషాన్ని ఇచ్చేదే కదా. అయితే మ్యారేజ్ చేసేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక స్మాల్ గర్ల్ని తీసుకొచ్చి ఒక ఓల్డ్ మ్యాన్కి కానీ మ్యారేజ్ అది ఇచ్చి చేశారనుకోండి, అప్పుడు అతను చనిపోయాడు అనుకోండి, అతను చనిపోయిన తర్వాత ఇంకొక అతనికి ఇచ్చి వివాహం చేస్తాం. అది కూడా అతను కూడా చనిపోతే ఇంకో అతనికి ఇచ్చి మ్యారేజ్ చేస్తాం. ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నవాడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తాడు, ఎప్పుడు పోతాడో తెలియదు కదా, అందుకని ఆ విధంగా అలాగా ఎక్కువ మందికి ఎంతమందికి ఇస్తే అన్ని కన్యాశుల్కాలు వస్తాయి. మనమైతే ఇప్పుడు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నాం, అలా కాదు, ఆడపిల్లలకి ఎదురు కన్యాశుల్కం ఇవ్వాలన్నమాట. కన్యాశుల్కం ఇస్తారు. ఒక ఓల్డ్ మ్యాన్ పెళ్లి చేసుకుంటే ఒక 1,000 రూపీస్, మళ్ళీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకో ఓల్డ్ మ్యాన్ పెళ్లి చేసుకుంటే మళ్ళీ 1,000 రూపీస్. అలాగా ఎంతమంది గ్రూమ్స్ని, ఎంతమంది పెళ్లి కొడుకులను పెళ్లి చేసుకుంటే అన్ని డబ్బులు వస్తూ ఉంటాయి. అందుకు ఇలా మార్చి పెళ్లి చేస్తూ ఉండే వాళ్ళు బోల్డ్ డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు మీ ఫాదరు అని చెప్తున్నాడు. దాన్ని ఏమంటున్నాడు, రోటీ ఆన్ ఘీ, ఘీ ఆన్ రోటీ, అంటే రొట్టె వెళ్ళి నేతిలో పడిందిరా అంటారు కదా, ఆ టైప్లో చెప్తున్నాడు అన్నమాట. అందుకని మల్టిపుల్ కన్యాశుల్కమ్స్ అన్నీ వస్తాయి. వరకట్నంలాగా అమ్మాయికి వచ్చేది కన్యాశుల్కం, అమ్మాయికి బోల్డ్ అంత కన్యాశుల్కాలు వస్తాయి. ఫైనల్గా గాల్ని నాలాంటి ఒక జెంటిల్మెన్ చూసుకుని ఆ అబ్బాయికి ఇచ్చేసి వివాహం చేసేయండి అని చెప్పి గిరీశం సలహా ఇస్తాడనమాట. మరి చూడడానికి ఎలా ఉంది ఇదంతా, చాలా ఫన్గా ఉంది. అలా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అందుకని ఈ వరల్డ్లో ఉండేటటువంటి ఎవరి ప్రెజర్ వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది. హ్యావ్ యూ గాట్ ఇట్? ఈజ్ మెట్ రైట్ గెట్స్ ఎస్టాబ్లిష్డ్. మరి నీకు అర్థమైందా? ఇదంతా కూడా చక్కగా జరిగితే కనుక మనకి చక్కగా ఒక విధమైనటువంటి డబ్బులు వస్తాయి, సంపాదన వస్తుంది, ఫైనల్గా ఒక మంచి అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ కూడా చేయొచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇక్కడికి వచ్చేస్తే వెంకటేశ్వరం అంటున్నాడట, సో యు సే కన్యాశుల్కం టు ఈజ్ గుడ్. అయితే ఇంతవరకు మీరు కన్యాశుల్కం మంచిది కాదు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు నుంచి ఏం చెప్తున్నారు, కన్యాశుల్కం కూడా మంచిదే అని చెప్తున్నారు కదా అని చెప్పి వెంకటేశ్వరం అడిగాడట. గిరీశం, వాట్ డూ యూ థింక్? నెవర్ డూ బై హాల్స్ దే సే. మరి ఎవరైతే చెప్తే అది అంటే తోక ఒప్పుకుంటూ తిరగడా అని అంటారు కదా, దానికి అలాంటి ఏమి చేయొద్దు. ఏం ఆలోచిస్తున్నావు? వెనకాల ఎవరు చెప్తే దానికి తోక ఒప్పుకుంటూ ఏం తిరగక్కర్లేదు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ షేవింగ్ సమ్ వన్స్ హెడ్, మస్ట్ డూ ఏ క్లీన్ జాబ్ ఆఫ్ ఇట్, నథింగ్ బై హాల్స్. మరి ఏంటనుకుంటావు, ఇలాంటి పని చేస్తే కనుక షేవింగ్ హెడ్ అంటే గుండు గీయించుకోవడానికి షేవింగ్ హెడ్ అంటారు. ఇలాంటి పని చేస్తే ఎలా అవుతుంది, జాబ్ ఎలా ఉంటుంది, మనం తోక ఒప్పుకుంటూ తిరగడం, ఎవడైనా గుండు గీసేస్తానంటే గీయించుకోవడంలా ఉంటుంది. అందుకని చెప్తున్నాడు అన్నమాట. దిస్ ఈజ్
ద వెపన్స్ ఐ యూజ్ టు గెట్ యువర్ ఫాదర్ అండర్ కంట్రోల్. ఇందుకే నేను ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను, మీ ఫాదర్ని నా కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఇలాంటి విషయాలన్నీ ఆయనకి నూరి పోసాను. థింక్ సెడ్ ద ఇంగ్లీష్ మ్యాన్, అన్లెస్ యూ థింక్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్. మరి అలా కాకపోతే నీకు సత్యం ఏంటి అనేది అర్థం కాదు ఎప్పటికీ కూడా. వెన్ యూ థింక్ వెల్ యు సీ దట్ దెర్ ఈజ్ నో మ్యారేజ్ అన్ ఎర్త్ వితౌట్ కన్యాశుల్కం. అలా ఆలోచిస్తే కనుక ఎవడు కన్యాశుల్కం లేకుండా మ్యారేజెస్ అనేవి పర్ఫామ్ చేయరు. అందరికీ కన్యాశుల్కం కావాలి, అందరూ కన్యాశుల్కం తీసుకుని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు అమ్మాయిలకి. అందుకని అలా జరిగేటటువంటి అవకాశం లేదు, కన్యాశుల్కం తీసుకుని మ్యారేజ్ చేసుకుంటారు. అలా కాకపోతే పెళ్ళిళ్ళు జరగడం అనేది ఆగిపోతుందని చెప్పి చెప్తున్నాడు వెంకటేశం. హౌ ఈజ్ దట్, ఎలా అని చెప్పి అడుగుతున్నాడు గిరీశం. ఆస్క్ సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. డస్ ఓన్లీ టేకింగ్ క్యాష్ అమౌంట్ టు కన్యాశుల్కం, ఆస్కింగ్ ఫర్ సో మెనీ తులాస్ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ఈజ్ నాట్ దట్ కన్యాశుల్కం. The so-called big wigs are all doing this, aren't they? మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంకో విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దీన్ని. ఏమని, నీకు ఒక విషయం తెలుసా, కన్యాశుల్కం అంటే ఓన్లీ అమౌంట్ తీసుకోవడం ఒకటే అని చెప్పి అనుకున్నా, దీన్ని వేరే రూపంలో కూడా తీసుకోవచ్చు. కట్నం రూపంలో కాదు, వేరే రూపంలో కూడా తీసుకోవచ్చు. వేరే రూపం ఏంటి అనేది చూసుకుంటే కనుక ఈ గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ కానీ ఇలాంటి క్యాష్ కాకుండా వేరే రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. అలా కూడా తీసుకోవచ్చు కదా, కన్యాశుల్కం రూపంలోనే తీసుకోక్కర్లేదు. బంగారం తీసుకోవచ్చు, లేకపోతే సిల్వర్ తీసుకోవచ్చు, వెండి తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. ఇలా చేయడానికి చాలా చాలా పద్ధతులే ఉన్నాయి, ఈ విధంగా మనం చేయొచ్చు, అవి కూడా మనకి లెక్కలోకి వస్తాయి అని చెప్పి గిరీశం చెప్తున్నాడు. వెంకటేశం ఎస్ అవునండి అంటున్నాడు. గిరీశం now look at the westerns, damn them and their demands, clothes, scents, jewels, what not. In the name of marriage settlement they demand properties too. When I put forth this argument, your father was immensely pleased. I will tell you yet another justification for the marriage of Lubdavadanlu. Listen. అందుకని ఇంకో విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, వెస్టర్న్స్ తీసుకోండి, పశ్చిమ దేశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు చాలా డిమాండ్స్ చేస్తూ ఉంటారట. ఏంటి డిమాండ్ అంటే, మ్యారేజ్ పేరు చెప్పి బట్టలు, కాస్ట్లీ బట్టలు, అలాగే సెంట్లు, బోల్డన్ని జ్యువెల్స్, నగలు, అలాగే వీటన్నిటినీ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ప్రాపర్టీ కూడా అడుగుతారు. కొంచెం ఆస్తిని వాళ్ళ పేరున పెట్టమని ఇస్తారు. అదే ఏమైనా ఇల్లు లేకపోతే స్థలాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటారు. అందుకని దీన్ని మ్యారేజ్ని ఎలా అంటే ప్రాపర్టీని సెటిల్ చేసుకోవడం కింద చూసుకుంటారు అంతే. వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనకి ఎంత ఆస్తి వస్తుంది, ఎన్ని ఎకరాలు కలిసి వస్తుంది, లేకపోతే ఏం ఆస్తి కలిసి వస్తుంది అని చెప్పి ప్రాపర్టీ సెటిల్మెంట్ల కింద చూసుకుంటారు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అయితే అలా ఇవన్నీ చెప్పేసరికి ఏమైంది, చాలా ప్లీజ్ అయిపోయారు మీ నాన్నగారు ఈ విషయాలని చెప్పేసరికి. ఓహో మనం గోల్డ్ తీసుకోవచ్చు, లేదా ప్రాపర్టీ తీసుకోవచ్చు, క్లాస్ తీసుకోవచ్చు, లేదా సెంట్లు అవి ఇవి అన్ని డిమాండ్ చేయొచ్చు అని చెప్పి ఎన్ని రకాలుగా మనం ఎదుటి నుంచి డబ్బులు లాగాలి అనే విషయాలని చెప్పాడు కనుక మీ నాన్నగారు చాలా ఇదయ్యారు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఇంకో జస్టిఫికేషన్ ఇచ్చాడట, మీ లుబ్దావనాథులు గారు పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కూడా మనకు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి వినమని చెప్పాడు వెంకటేశం. వాట్ ఈస్ దట్ సార్, ఇంకేంటి, ఇంకా ఏం వస్తాయి, ఇంకా చెప్తున్నాను వినని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూడండి. గిరీశం లుబ్దావనాథులు ఈజ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ అండ్ ఎన్ ఓల్డ్ ఎఫ్లూయెంట్ వన్ టు. In another 2 or 3 years he will kick the bucket. Your sister will become a rich widow. When you grow up you can arrange widow marriage for her and earn eternal fame. What do you say? ఇంకో విషయం ఏం చెప్పాడట, గొప్ప విషయం చెప్పినాడు. లుబ్దావదానులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఓల్డ్ మ్యాన్. అందుకని 1 or 2 yearsలో కిక్ బకెట్ అంటే చనిపోతాడు. చనిపోయిన తర్వాత మీ సిస్టర్ ఏమవుతుందట, ఆ సిస్టర్ వచ్చి రిచ్ విడో అవుతుంది, చాలా సంపన్నమైనటువంటి విడో అవుతుంది. అందుకని ఈ విడోకి ఒక మంచి అబ్బాయిని చూసి మీరు మళ్ళీ విడో మ్యారేజ్ని అరేంజ్ చేయండి. అలా చేస్తే కనుక మీకు చాలా శాశ్వతమైనటువంటి ఎటర్నల్ ఫేమ్, మామూలు ఫేమ్ కాదు, శాశ్వతమైనటువంటి కీర్తి వచ్చేస్తుంది మీకు. అంత రిచ్ అమ్మాయికి బోల్డ్ అంత మంచి సంబంధం వస్తుంది, ఏం చెప్తావు అని చెప్పి
అడిగాడట. వెంకటేశం ఎస్ అవునండి నిజమే కదా అని చెప్పి వెంకటేశం కూడా తల ఆడిస్తున్నాడు. గిరీశం అనదర్ ఇంపార్టెంట్ న్యూస్, ఇఫ్ దిస్ మ్యాచ్ ఈస్ ఫైనలైజ్డ్ యూ అండ్ ఐ విల్ బికమ్ రిలేటివ్స్. మరి లుబ్దావధానుల గారితో సంబంధం అందుకుంటే లుబ్దావధానుల గారు ఆల్రెడీ గిరీశం గారికి కజిన్ అట. అందుకని ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ఇక్కడ, నువ్వు నేను కూడా మన రిలేటివ్స్ అయిపోతాం, చుట్టాలు అయిపోతాం చుట్టరికం కనుక కలుపుకుంటే అని చెప్పి చెప్పాడట. వెంకటేశం ఐ లైక్ దట్, నాకు చాలా ఇష్టమే మనం చుట్టాలు అవుతుంది అని చెప్పి వెంకటేశం ఆనందిస్తున్నాడు ఇక్కడ. గిరీశం లాస్ట్ నైట్ యువర్ ఫాదర్ టోల్డ్ మీ దట్ హీ వుడ్ ప్రొవైడ్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ టిల్ యూ బికమ్ ఏ హైకోర్ట్ లాయర్. I broached the topic of books needed for now, but he said he would see to it after he gets back from the marriage. In the meantime, if I don't get cigars, my eyeballs will come out. Have you secured some coppers for cigars or not? మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు, లాస్ట్ నైట్ అయితే ఇంకో విషయాన్ని కూడా మాట్లాడాను మీ నాన్నగారితో. ఏ విషయాన్ని మాట్లాడాడు దాన్ని చూస్తే కనుక, ఈ ఎడ్యుకేషన్ నేను ఇంతవరకు పుస్తకాలకి ఇవ్వను, ఇంకా ఖర్చులకి ఇవ్వను, నా దగ్గర ఏం లేవు, నేనేం పెన్ని కూడా ఖర్చు పెట్టిన అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమని అన్నారట, నేను హైకోర్టు లాయర్ వరకు మా అబ్బాయిని చదివించడానికి రెడీగా ఉన్నాను, నేను చదివిస్తాను అని చెప్పాడు. అందుకని పుస్తకాలు కొనడానికి కూడా ఆయన ఒప్పుకున్నారు, ఏం అవసరమైతే అన్నిటికీ కూడా అని చెప్పాడు. ఈ విషయాలన్నీ మ్యారేజ్ నుంచి వచ్చిన తర్వాత లుబ్దావధాన్ గారితో పెళ్ళి అయిపోయిన తర్వాత మాట్లాడతారు. ఈ మధ్యన ఇప్పుడు ఇంకా అవసరమైన దీనికి పుస్తకాలు చదువు దానికంటే కూడా అవసరమైన ఉద్యోగం ఇంకోటి ఉంది గిరీశం గారికి, ఏంటిది స్మోకింగ్. అందుకని అబ్బాయి నీ దగ్గర ఏమైనా కాపర్స్ మిగిలాయా అంటే, అప్పుడు రాగి అన్నాలు ఉంటా ఉండేవి ఒకప్పుడు పాత కాయిన్స్, ఎప్పుడైనా బాగా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చూడండి రాగి అనాలు పైసలు ఉంటాయి రాగి కలర్లో. నాకు ఏమైనా అనాలు ఏమైనా తెచ్చావా, ఎందుకనంటే నేను ఇప్పుడు స్మోకింగ్ చేయకపోతే నా కళ్ళు తిరిగేలా ఉన్నాయి, నా పరిస్థితి అయిపోయేలా ఉంది, అందుకని నువ్వేమైనా ఉంటే కనుక నాకు అర్జెంటుగా ఒక సిగరెట్ కాల్చడానికి కావాలని చెప్పి సిగరెట్ కావాలని చెప్పి అడిగాడు. వెంకటేశం నో, the whole of this morning my mother was fretting and fuming. I managed to purify a few leaves of tobacco from my father's stock. The stock stored for my father's snuff powder. I bought it, hiding it my upper cloth. ఇందుకు ఏం చెప్తున్నాడు, ఈ మార్నింగ్ అయితే ఏమని చెప్పాడు, ఇంతకు ముందు చెప్పాడన్నమాట, నాన్నగారు ఇవ్వనంటే ఇవ్వనన్నారు కానీ డబ్బులు నేను ఎలాగోలాగా అమ్మని అడిగి తీసుకొస్తాను మీకు కావాల్సిన వాటి కోసం అని చెప్పి అంటాడు. అయితే ఏదో విధంగా ఈయన తెద్దామని అనుకున్నాడు కానీ వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు, విపరీతమైనటువంటి కోపంలో ఉన్నారు. ఇంకా మామూలుగా మాట్లాడిస్తే ఏమవుతుందో తెలీదు, మామూలుగా చాలా కోపంగా ఉన్నారు, అందుకని చికాక్గా ఉన్నారు, అందుకని నేను మా అమ్మగారిని అయితే డబ్బులు అడగలేదని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మేనేజ్ టు ఫిల్ఫర్ ఏ ఫ్యూ లీవ్స్ ఆఫ్ టొబాకో. ఫిల్ఫర్ అంటే దొంగతనం చేయడమే, దీన్ని కూడా అంటే చిన్న వస్తువులు ఏదో చిలుపుగా చూడండి, చిన్నపిల్లలు పక్కోటి రబ్బరు, పక్కోటి పెన్సిల్, పక్కోటి పెన్ను, అది చిలుపు దొంగతనాలు అంటారు అన్నమాట. అలాంటిది చిలుపుగా ఏం దొంగతనం చేశాడట, వాళ్ళ నాన్నగారు దాచుకున్నటువంటి టొబాకో స్టాక్లోంచి కొన్ని లీవ్స్ని తీసుకుని వచ్చాడట ఈయన కోసం. ఇంతకీ ఆయన ఏం చేస్తారట, దాన్ని స్నఫ్ పౌడర్ అని అంటారు, ఏంటంటే ముక్కుపొడం అని పిలుస్తూ ఉంటారు చాలామంది. అది పౌడర్ చేసుకోవడం కోసమని కొంచెం టొబాకోని దాచిపెట్టుకుని ఉంచుకున్నారట వాళ్ళ నాన్నగారు. అందుకని ఎవరు చూడకుండా కొన్ని ఆకుల్ని తీసుకుని పైన దాచుకుని నేను అప్పర్ క్లాత్స్లో పెట్టుకుని నేను తీసుకుని వచ్చాను మీకోసం, అది మాత్రం చేయగలిగానని చెప్పాడట. గిరీశం అంటున్నాడు, దట్ ఈస్ పాలిటిక్స్. వై హావెంట్ యూ టోల్డ్ మీ దట్ ఆల్ దిస్ వైల్? కమ్ ఆన్, let us roll a couple of cigars and smoke them sitting under the temple tower. అందుకని ఓహో అదే పాలిటిక్స్ మరి అని చెప్పి అంటున్నాడు. ఇంతవరకు ఎందుకు చెప్పలేదు మరి ఈ విషయం? నువ్వు తెచ్చావని చెప్తే మనం ఎప్పుడో చుట్టలు తయారు చేసుకుని ఆకులు తెచ్చుకుని చుట్టేసుకుంటారన్నమాట వీళ్ళిద్దరు. అందుకని 2 చుట్టలు చుట్టుకుని ఎక్కడ కూర్చుంది కాల్చుతారట, అది కూడా మంచి ప్లేస్ ఎంచుకున్నారు, ఇక్కడ టెంపుల్ టవర్ దగ్గర కూర్చుని కాల్చుకుందామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇంక వేరే చోట అయితే పాపం దేవుడికి స్మెల్ రాదు కదా, అందుకని.
వెంకటేశ్వర అంటున్నాడంట, ఈజ్ ఇట్ ఎ సిన్ టు స్మోక్ ఇన్ టెంపుల్? పాపం కదండి టెంపుల్లో ఎందుకు కాల్చడం అని చెప్పి అన్నాడట. గివ్ దోస్ లీవ్స్ హియర్, హి స్మెల్స్ దెమ్. హో వాట్ లవ్లీ టొబాకో, రియల్లీ దెర్ ఈజ్ ఎ ఫన్ ఇన్ కంట్రీ లైఫ్. బెస్ట్ టొబాకో, బెస్ట్ కార్డ్స్, గుడ్ గీ, దట్స్ వై పోయిట్స్ క్రేవ్ ఫర్ కంట్రీ లైఫ్. అందుకని ఏమన్నాడట, ఒకసారి ఇవ్వు అని చెప్పి వాటిని తీసుకుని స్మెల్ చేస్తున్నాడట. ఎంత చాలా మంచి స్మెల్ వస్తుందట టొబాకో వచ్చి. అందుకనే సిటీలో ఉండేటటువంటి టేస్ట్లన్నీ కూడా బెస్ట్ దొరుకుతూ ఉంటాయి. టొబాకో అయితే బెస్ట్ టొబాకో, అలాగే బెస్ట్ కార్డ్, పెరుగు అంటే కార్డ్ పెరుగు ఉంటాం కదా, మంచి కార్డ్ దొరుకుతుంది. అలాగే బెస్ట్ గీ, నెయ్యి దొరుకుతుంది. అన్నీ ఫ్రెష్ అయినటువంటి మంచి వస్తువులన్నీ మనకి విలేజ్లోనే దొరుకుతాయి. అందుకని కవులందరూ కూడా మనకి ఈ పల్లె జీవనాన్ని పొగుడుతూ రాస్తూ ఉంటారు. కవులు రాసేటటువంటి రచనలన్నింటిలో కూడా చాలా వరకు పల్లెటూరులు ప్రస్తావిస్తూ అక్కడ జీవితాన్ని, అక్కడ ఫుడ్స్ని పొగుడుతూ ఉంటారు. అందుకని మనకి బాగుందని చెప్పి మంచిగా దొరికాయి అని చెప్పి అనుకున్నాడు వెంకటేశం. ఆర్ంట్ ఏ పోయిట్ యువర్ సెల్ఫ్? ఏ మీరు మాత్రం పోయిట్ కాదా అని చెప్పి అడిగాడట వెంకటేశం. గిరీశం, ఆఫ్ కోర్స్ ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ కంట్రీ లైఫ్, బట్ హియర్ యూ డోంట్ హ్యావ్ బ్యూటిఫుల్ సెపరేట్ డ్రెస్సెస్ and love making like in the West. Well, there are some grass girls, but they smell awful. Besides, in the country, you didn't get maidens to indulge in love making. You must be content with widows. There is no other way. గిరీశం గారు చెప్తున్నారు, మీరు మాత్రం గొప్ప కవి కాదా అని చెప్పి అడిగితే చెప్తున్నాడట, అవును అయిండొచ్చు, నేను కూడా గొప్ప కవునే. కానీ ఇక్కడ ఏంటి కవిత్వం చెప్పడానికి మనకి వెస్ట్రన్ కంట్రీస్లో అటువంటి చోట ఏంటంటే సెపరేట్స్ అంటే గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెల్ని కాపులా కాసుకునే వాళ్ళని మనం షెఫ్రెట్స్ అనట. అలా కాకుండా వీళ్ళ ఆడవాళ్ళు అన్నమాట. ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో లవ్ చేస్తా మనం అక్కడ ఉండేటటువంటి పొయిటరీ అది రాయడం అనేది జరుగుతూ ఉంటుంది వెస్ట్రన్లో. అలా అయితే ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళంట గర్ల్స్, ఓన్లీ గడ్డి కోసుకునేటటువంటి గర్ల్స్. వాళ్ళు చూస్తే అంతగా బ్యూటిఫుల్గా లేరు, అంత అందంగా లేరు, స్మెల్ చూస్తే భయంకరమైన స్మెల్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి చెప్తున్నాడట. అలా కాకపోతే ఇక్కడ కొంతమంది మెయిడెన్స్ ఉన్నారు, పని పిల్లలు అది ఉన్నారు, వాళ్ళు పర్వాలేదులే అని చెప్పి అనుకున్నాడు. వాళ్ళని చూసి ఈ కవిత్వం రాయొచ్చని. దానికి సరిపడగా ఇక్కడ ఎవరున్నారట, బ్యూటిఫుల్ విడోస్ ఉన్నారట. కంపెన్సేట్ చేస్తున్నాడు అన్నమాట. అక్కడ గొర్రెలు కాపర్లు ఆడవాళ్ళు ఉన్నట్టుగా ఇక్కడ బ్యూటిఫుల్ విడోస్ ఉన్నారు అని చెప్పి సరిపెట్టేసుకుందాంలే, ఆ విధంగా చూసి నేను ఇక్కడ కవిత్వం రాస్తానని చెప్పి గిరీశం గారు ఫిక్స్ అయ్యారు ఇక్కడికి. వెంకటేశ్వర అంటున్నాడు, బై ద వే సార్, యూ హ్యావ్ ప్రామిస్డ్ మీ దట్ యూ వుడ్ గివ్ మీ ద పోయట్రీ యూ రోట్ ఆన్ ద విడో. ఓకే, మీరు నాకు ఒక్కసారి ప్రామిస్ చేశారు, విడో మీద పోయిటరీ ఒకటి రాస్తాను, అది నాకు ఇస్తానని చెప్పి ప్రామిస్ ఒకటి చేశారు అని చెప్పి అడగంట. గిరీశం అంటున్నాడు, ఇఫ్ యూ గివ్ సంథింగ్ ఫర్ ద ఆస్కింగ్ ఇట్, lose its value. Moreover, you can't appreciate the charm of the poem unless you grow up a little more. Anyway, as a special case, I shall initiate you into that. Take out your notebook and write down. Girisam, smoking a cigar, dictates the poem, the widow word by word, and Venkatesam writes it down in his notebook. ఇక్కడ మరి ఆల్రెడీ ప్రామిస్ చేశాడు కదా విడో మీద ఒక కవిత్వం రాసి నీకు ఇస్తానని చెప్పి, అందుకని దానికి ఇప్పుడే శ్రీకారం చేస్తున్నాడు. ఇప్పుడు దాకా టైం రాలేదు, ఇప్పుడు టైం వచ్చింది, శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈయన సిగరెట్ స్మోక్ చేస్తూ లైన్ బై లైన్ చెప్తున్నాడు. ఈ పోయంని ఎవరు రాస్తున్నారు? వెంకటేశం రాస్తున్నాడు. నోట్బుక్ తీసుకుని ఈ పోయంని రాస్తున్నాడు. ఏం చెప్తున్నాడో మన గిరీశం గారు ఒకసారి చూద్దాం. ద విడో. She leaves her bed at 8 km. Okay, sorry. She leaves her bed at AM 4. అంటే మనం యూజువల్గా 8కి లేస్తాం కదా, అందుకే అది వచ్చింది. She leaves her bed at AM 4. 4కి ఆమె మంచం దిగి లెగిస్తుంది. She sweeps the dust off from the floor. మొత్తం నేల మీద ఉండేటటువంటి దుమ్మునంతటిని కూడా శుభ్రంగా ఫ్లోర్ అంతటిని శుభ్రపరుస్తుంది. అండ్ హీప్స్ ఇట్ ఆల్ బిహైండ్ ద డోర్, ద విడో. వీటన్నిటిని కూడా ఇవన్నీ చేసేసి ఎక్కడ ఉంటుంది? డోర్కి వెనకాలే
ఉంటుంది, ముందుకు రాదు. ద విడో ఆఫ్ వండరస్ సైజ్ షీ మేక్స్ ద కేక్ అండ్ టేక్స్ మచ్ పెయిన్స్ టు బాయిల్ అండ్ బేక్ అండ్ క్యాష్ ఇట్ ఆల్ వితౌట్ మిస్టేక్స్. ఇంకా ఏం చేస్తుందట, వండరస్ సైజులో అంటే అద్భుతంగా తను కేకులు తయారు చేస్తుంది. అంటే మన భాషలో ఏదైతే ఫుడ్ తయారు చేసుకుంటామో దానికి కేక్ అని పేరు పెట్టాడు. ఏం తయారు చేసుకుంటే ఏం చేసినా మొత్తం మీద అది కూడా చాలా అద్భుతమైనటువంటి వంటను వండుతుందట. చాలా కష్టపడుతుంది ఆ ఫుడ్ని బేక్ చేయడానికి, లేకపోతే బాయిల్ చేయడానికి. ఇప్పుడులాగా ఈయనకి స్టవ్లు, గ్యాస్లు ఇలాంటివి ఏమీ లేవు. అప్పుడు ఓన్లీ పొల్లలు మండుతూ ఉంటే వాటి నుంచి పొగ వస్తూ ఉంటే పాపం బాయిల్ చేయాలి, బేక్ చేయాలి, అన్నీ అందు మీదే చేయాలి. చాలా కష్టపడవలసి వచ్చేది. అందుకని అలా చేస్తూ ఉంటుంది. అండ్ క్యాట్స్ ఇస్ ఆల్ వితౌట్ మిస్టేక్. అంతా ఎలా చేస్తుందట, ఎక్కడ చిన్న తప్పు లేకుండా ఆ ఫుడ్ ప్రిపేర్ చేయడంలో 100% ప్రిపేర్ చేసేస్తుంది. చిన్న తప్పు కూడా చేయకుండా అన్నీ సరిపడే విధంగా చేస్తుంది అని చెప్తున్నాడు. త్రూ ఫాస్ట్ అండ్ ఫీస్ షీ కీప్స్ హర్ హెల్త్ అండ్ పైసా ఆన్ పైసా షీ స్టోర్స్ బై స్టీల్త్ టిల్ ద టౌన్ టాక్ ఆఫ్ హెర్ వెల్త్. ఇంకా ఏం చేస్తుందట, ఉపవాసం చేస్తుంది, అలాగే విందు భోజనాలు కూడా పెడితే. ఫీస్ట్ అంటే ఫాస్ట్ అంటే ఉపవాసం చేయడం. అలాగే ఇంకా ఏం చేస్తుంది, విందు భోజనాలు. ఫీస్ట్ అంటే విందు భోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ హెల్త్ని కూడా కాపాడుకుంటుంది. ఇంకా ఏం చేస్తుందట, పైసా స్టోర్ చేస్తుంది. ఇలాగా నెమ్మదిగా స్టీల్ అంటే దొంగతనం చేసి పైసా కూడబెడుతుంది. ఎందుకని, ఎప్పుడైనా టౌన్కి వెళ్తే మనకి ఈ ఐశ్వర్యం అంతా, ఈ కూడబెట్టిందంతా ఉపయోగపడుతుంది ఏమైనా కొనుక్కోవడానికి అని చెప్పి. ద విడో అండ్ నవ్ అండ్ దెన్ షీ టేక్స్ ఎ మేట్ అండ్ లెట్స్ ద హెయిర్ గ్రో ఆన్ హెర్ పేట్. మరి ఇంకా ఏంటి, ఒకవేళ అప్పుడప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది, తన యొక్క హెయిర్ని, తన యొక్క ఫేస్ని అన్నిటినీ నీట్గా ఉంచుకోవడానికి చూస్తూ ఉంటుంది. అండ్ కేర్స్ ఏ హ్యాంగ్ వాట్ ఏ పీపుల్ ప్రేట్. ద విడో ఇంకా ఒకరిని వేస్తూ ఉంటుంది. నేను ఈ విధంగా అందంగా తయారైతే కనుక పీపుల్ ఏమనుకుంటారు, నేను అందంగా తయారవచ్చా లేదా అని చెప్పి కొంచెం డౌట్ పడుతూ ఉంటుంది. ద విడో ఐ లవ్ ద విడో హూమ్ ఎవర్ షీ బీ. ఈయనకి విడోస్ అంటే లవ్ అంట గిరీశం గారికి. ఎవరైనప్పటికీ కూడా ఆమె అని చెప్పి అంటున్నాడు. మ్యారీడ్ అగెయిన్ ఆర్ సింగిల్ ఫ్రీ. పెళ్ళైనప్పటికీ కూడా ఎలా ఉంటుంది పాపం, సింగిల్ ఫ్రీ, ఎవరు కూడా సహాయం తోడలేరు. బేతింగ్ అండ్ ప్రేయింగ్ ఆఫ్ ఫ్రిస్కింగ్ అండ్ ప్లేయింగ్ ఏ మోడల్ ఆఫ్ సెయింట్లీనెస్, ఏ మోడల్ ఆఫ్ కామ్లీనెస్. వాట్ వర్ ద యాత్ బట్ ఫర్ హెర్ బాత్. ఏం చెప్తున్నాడు చూడండి, ఎలా ఉంటుంది ఈమె. ఏ పని చేసినా, ప్రార్థన చేసినా, లేకపోతే స్నానం చేసినా, ఏం చేసినా అన్నిటికీ కూడా ఒక సెయింట్లీనెస్ని కనిపిస్తూ ఉంటుంది. అంటే సన్యాసులు ఎలా ఉంటారు అలాగా తన యొక్క జీవితాన్ని, సెయింట్ జీవితం గడుపుతూనే ఉంటుంది. అంటే ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒక మోడల్ అట, దేనికి మోడల్, కామ్లీనెస్కి. ఎంతసేపు సైలెంట్గా కామ్గా ఉండడానికి ఒక ప్రతీకగా ఉంటుంది, వేరే విషయాలేమీ ఆలోచించదు, అలా ఉంటుంది. వాట్ ఎవర్ ద ఎర్త్ బట్ ఫర్ హెర్ బాత్. ఏమైనప్పటికీ కూడా, ఎందుకని ఈ భూమి మీద ఏం చేసింది, బాత్ పుట్టింది కనుక ఆ విధంగా బతుకుతూ ఉంది. ద విడో. ఈ విధంగా గిరీశం గారు మనకి విడో మీద మంచి పోయిటరీ రాసి వెంకటేశం గారికి మనకి కూడా వినిపించారు. వెన్ ఐ పబ్లిష్డ్ దిస్ ఇన్ ద రిఫార్మ్ టెన్షన్ రీడ్ ఇట్, హిట్ అండ్ వాజ్ స్టన్డ్, completes smoking. Let's go home, it is getting late. They walk a few steps when అగ్నిహోత్ర అవధానంలో meets them. ఈ విధంగా ఇది అంతటినీ కూడా ఈ రీఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారిగా స్టన్ అయ్యాడు టెన్షన్ దీన్ని చదివి. అప్పటికి ఈయన యొక్క స్మోకింగ్ అనేది కంప్లీట్ అయింది. ఈసారి లేట్ అవుతుంది కనుక ఇంటికి వెళ్దామని చెప్పి అంటున్నారు. ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యదారిలో ఎవరు తగిలారు, అగ్నిహోత్ర అవధానులు గారు మధ్యదారిలో తగిలారట. అగ్నిహోత్ర అవధానులు, హలో హనుమానులు గారు, వాట్ ఈజ్ యువర్ నేమ్ సార్, ఐ ఫర్గాట్. పాపం హనుమానులు గారిని పేరు పెట్టేశాడు. ఎవరికి, వెరీ గుడ్, గిరీశానికి
హనుమాన్లని పేరు పెట్టాడు. ఇందుకని మీరేమేంటండి, నేను మర్చిపోయాను మీ పేరేంటి ఇంతకి అని చెప్పి అప్పటికి గుర్తొచ్చింది పేరు అడగాలని చెప్పి. గిరీశం, దే కాల్ మీ గిరీశం. అప్పుడు గిరీశం గారు చెప్పారట, నన్ను అందరూ గిరీశం అని పిలుస్తారండి అని చెప్పి చెప్పాడట. అగ్నిహోత్ర అవధానులు, సి గిరీశం గారు, డూ యూ థింక్ వీ విల్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లా సూట్స్ యాజ్ వి థాట్ లాస్ట్ నైట్. అప్పుడు అగ్నిహోత్ర అవధానులు గారు చెప్పారట, గిరీశం గారు చూడండి, మనము రాత్రి ఆలోచించినట్లుగా మనం పని చేస్తే కనుక, లాస్ట్ నైట్ ఆలోచించినట్టు చేస్తే కనుక మనం వేసినటువంటి సూట్లన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంది. అందుకని కొన్ని లా సూట్స్ వేశారు వీళ్ళు, అందుకని వాటిలో విజయం సాధించవచ్చు అని చెప్పి రాత్రి మాట్లాడుకున్నట్టుగా చేద్దామని చెప్పి చెప్పారట. గిరీశం అంటున్నాడు, ఇఫ్ యూ లూజ్ ద కేస్ ఐ షల్ గెట్ మై ఇయర్ కట్ ఆఫ్ అండ్ లీవ్ ఇట్ వన్స్. ఆర్ your plans and ideas ordinary? Moreover, yato dharma tato jaya. Where there is dharma, there is victory. They say justice is on your side. In Buchamagaru case, the judgment of Jabalpur High Court strengthens our argument. As a matter of fact, my uncle has won a smaller case recently. అందుకని ఏం చెప్తున్నాడు గిరీశం గారు, మన రాత్రి మాట్లాడుకున్నట్టు చేస్తే కనుక బుచ్చమ్మ గారి కేసులో మనం విన్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. ఒకవేళ అలా విన్ కాకపోతే ఏమవుతుందట, ఇయర్ని కట్ చేసుకుంటాడట, నా చెవిని నేనే కోసేసుకుంటాను ఒకవేళ కేసు కానీ నెగ్గకపోతే అని చెప్పి అష్యూరెన్స్ని ఇస్తున్నాడు. ఇప్పుడు నెగ్గకపోతే అని చెప్పి ఈ ప్లాన్స్ అన్ని ఐడియాస్ ఏవన్నీ అన్ని మనం వేసుకునేటటువంటి ఐడియాసే. మరి ఇక్కడ మనకి ఒక సేయింగ్ చెప్తున్నారు, సాంస్క్రిట్ సేయింగ్. ఏంటి, ధర్మం ఎక్కడైతే ఉందో అక్కడ విజయం ఉందని మనకి పురాణాల్లో వాటిలో చెప్పడం అనేది జరిగింది. అంటే ధర్మం ఉన్న చోటే విజయం వస్తుంది కనుక ఆల్రెడీ మన వైపు ధర్మం ఉంది కనుక మనకి విజయం అనేది వచ్చేస్తున్నట్టే అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అందుకని జస్టిస్ అంటే మన వైపే ఉంది, న్యాయం మన వైపే ఉంది. బుచ్చమ్మ గారి కేసులో కూడా జడ్జిమెంట్ మన వైపే వస్తుంది. అందుకని జబల్పూర్ హైకోర్టు మనల్నే బలపరుస్తుంది, అందుకని మనమే నగ్గుతాము అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఈ రీసెంట్గా మా అంకులు ఒక స్మాల్ కేసుని విన్ అయ్యారు, అందుకని బుచ్చమ్మ గారి కేసులో కూడా మనం విన్ అవుతామని చెప్పి చెప్పారు. హూ ఇస్ బుచ్చమ్మ? ఎల్డర్ డాటర్ ఆఫ్ అగ్నిహోత్ర అవధానులు, ఆమె విడో. అందుకని చెప్పి ఆమెకి సంబంధించినటువంటి ప్రాపర్టీ రావడం కోసం అని చెప్పి వీళ్ళు కోర్టులో సూట్ని ఫైల్ చేశారు. Agnihotra అవధానులు, the problem about this case is it has to be filed in Kakinada. I sent our Karkata Shastralu and he fixed up a useless lawyer. That man is forever asking for money but never says anything about the details of the case. I can't go there personally since Kakinada is a far off place. అగ్నిహోత్ర అవధానులు గారు అంటున్నారట, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది చూస్తే కనుక ఈ కేసుని ఎక్కడ ఫైల్ చేశారట, కాకినాడలో ఫైల్ చేశారట. అయితే కర్కట శాస్త్ర అవధానులు గారిని నేను చాలాసార్లు ఈ కేసు కోసం చూపించరండి అని చెప్పి పంపించాడట. ఎన్నిసార్లు పంపించినా కూడా ఈ ఒక యూజ్లెస్ లాయర్ని, అంటే ఒక పనికిమాలిన లాయర్ని ఒక ఆయన్ని ఫిక్స్ చేశాడు, అపాయింట్ చేశాడు. ఆ లాయర్ ఏమి సరిగ్గా పని ఏమి చేయడు, ఎక్కడి వరకు ప్రోగ్రెస్ వచ్చింది అని అడిగితే ఏమి చెప్పడు, కానీ హస్తమాట డబ్బులు కావాలి, ఫీజు కావాలని మాత్రం తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. కేసు డీటెయిల్స్ ఏమి తిరిగి చెప్పడు వీడు అని చెప్పి చెప్తున్నాడట. ఈయన కాకినాడకి స్వయంగా వెళ్ళలేకపోవడం అనేది జరిగింది, ఎందుకంటే ఈయన ఉండే ప్లేస్కి ఆ ప్లేస్ చాలా దూరం అవడం వల్ల ఈయన వెళ్ళలేకపోయానని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇప్పుడులాగా మనకి అరగంటలో వెళ్ళిపోవచ్చు కదండి కాకినాడ అని అనుకోండి, అప్పుడు ట్రాన్స్పోర్ట్ అయ్యి లేవు, ఎడ్ల బండులు లేకపోతే ఈ మనకి గోదావరిలో ఒక నావలాంటిది వేసుకుని వెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడులా ట్రాన్స్పోర్ట్ రోడ్లన్నీ లేవు. గిరీశం అంటున్నాడంట, ఇఫ్ ఐ హ్యావ్ యువర్ పర్మిషన్ ఐ విల్ గో దేర్ on a steamer and settle the whole issues. My uncle is a leading lawyer in Kakinada. If he takes up a case, he never loses it. మరి ఎప్పుడు కూడా ఒక కేసు
మంచి లాయర్కి అప్పగిస్తాం కదా, లూజ్ అవ్వకూడదు అని అంటే ఇంతకీ ఏం చెప్తున్నాడు చూడండి. మీరు పర్మిషన్ ఇస్తే కనుక నేను స్టీమర్ వేసుకుని వెళ్ళి కాకినాడలో ఈ హోల్ స్టీన్ అంతటిని కూడా చెక్క పెట్టేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. కాకినాడలో మా అంకుల్ ఒక ఆయన ఉన్నారు. అంకుల్ లీడింగ్ లాయరు, చాలా గొప్ప లాయరు. అందుకని ఆ కేసుని మనం అతనికి కానీ అప్పగించామంటే మనం ఎప్పుడు కూడా ఆ కేసుని లూజ్ అవ్వమని చెప్పి ఈయన గిరీశం గారు చెప్పారట. అగ్నిహోత్ర అవధానులు If you go, it is like my going there personally. Never mind the fee. We shall ask your uncle to handle the case. What do you say? అగ్నిహోత్ర అవధానులు గారు అంటున్నారు. బాగా నమ్మకం వచ్చేసింది గిరీశం గారు అంటే. ఏమంటున్నారు? ఒకవేళ మీరు కానీ పర్సనల్గా మీరు కానీ వెళ్తే కనుక నేనే పర్సనల్గా వెళ్ళినట్టు, మీరు వెళ్తే నేను వెళ్ళినట్టే. అందుకని ఫైండ్ అనేది మీకు ఫీ ఎంత అనేది ఏమి మైండ్ చేయకండి. ఫీ ఎంతైనా సరే నేను ఇచ్చేస్తాను, కేసు మాత్రం మన వైపు ఉండాలి, ఈ కేసుని బాగా హ్యాండిల్ చేసి రండి అని చెప్పి ఏమంటారని చెప్పి అగ్నిహోత్ర అవధానులు గారు గిరీశం గారిని అడిగారు. గిరీశం అంటున్నాడంట, హౌ కెన్ వి టేక్ ఫీ ఫ్రమ్ యూ సార్? ఇఫ్ యూ జస్ట్ బేర్ ద ఎక్స్పెన్సెస్ ఐ విల్ గెట్ ద వర్క్ డన్ వితౌట్ ఎనీ లాయర్స్ ఫీ. అప్పుడు అంటున్నాడు అనమాట, ఏంటి ఫీ అంటున్నారేంటి సార్, మేము ఎలా ఫీ తీసుకుంటాం మీ దగ్గర నుంచి? మీరు ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చుల కోసం ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులని మీరు భరించండి అంతే చాలు. నేను లాయర్ ఫీజు లేకుండా మీకు కేసుని వాదించి పెట్టేస్తాడు, ఎందుకంటే ఆయన మా అంకులే కదా అని చెప్పి చెప్పాడట. అగ్నిహోత్ర అవధానంలో నో యూ వుడ్ సే దట్ సార్ ఆఫ్టర్ వి విన్ ద కేస్ వీ విల్ గివ్ హిమ్ ఏ సూటబుల్ గిఫ్ట్. ఓకే, మీరు అలా అంటే కనుక నేను ఏం చేస్తానంటే కేసు విన్ అయిన తర్వాత ఒక సూటబుల్ గిఫ్ట్ ఒకదాన్ని బహుమతిని పంపిద్దాంలేండి అతనికి అని చెప్పి అన్నాడట గిరీశం. నెవర్ మైండ్ దట్ సార్, అవేమి పట్టించుకోకుండా ఇప్పుడేమి గిఫ్ట్ ఏం అవసరం కాదు అని చెప్పి చెప్పాడట. బుచ్చమ్మ ఎంటర్స్. ఈ లోపుగా బుచ్చమ్మ గారు ఎంటర్ అయ్యారు. బుచ్చమ్మ, ఫాదర్, మదర్ వాంట్స్ యూ టు గెట్ రెడీ ఫర్ యువర్ బాత్. బుచ్చమ్మ గారు ఎంటర్ అయ్యి ఏమంటున్నారట, మీ అదే ఈ బుచ్చమ్మ గారు యొక్క తల్లి చెప్తుందట, నాన్నగారు మిమ్మల్ని ఆమె స్నానం చేయడానికి రమ్మంటుందని చెప్పి పిలిచిందట. అగ్నిహోత్ర అవధానంలో ఓకే, యాజ్ బుచ్చమ్మ లీవ్స్ గిరీశం లుక్స్ హర్ విత్ డౌన్ కాస్ట్ ఐస్. I will give you all the papers after lunch. Please go through them at leisure. In the case that I filed against Rama Avadhanlu, my neighbor, regarding the eastern boundary wall, Munsif has accepted a bribe and dismissed the case. So on fire. ఇక్కడ బుచ్చమ్మ గారు వెళ్ళిపోయిన తర్వాత ఓకే, గిరీశం గారు బుచ్చమ్మ వైపు ఒక కన్నేసి చూస్తున్నాడు. ఈ లోపుగా ఏమని చెప్పాడంటే అగ్నిహోత్ర అవధానంలో, ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత నేను ఆ కేసుకి సంబంధించినటువంటి పేపర్స్ మీకు అప్పచెప్తానండి అని చెప్పి చెప్పాడు. అందుకని ఖాళీ టైం ఉంటే కనుక ఇది అయిపోయిన తర్వాత ఇంకో పని కూడా అప్పచెప్పాడంట. ఆ కేసు ఏంటి అంటే ఇంటి పక్కన ఉండేటటువంటి రామ అవధానులు గారి కేసు. అది బౌండరీ వాల్ గురించి, అంటే ఈ సరిహద్దు గోడలు ఉంటాయి కదా, ఆ సరిహద్దు గోడ గురించి వచ్చినటువంటి కేసు. మున్సిఫ్ గారు ఏం చేశాడట, లంచం తినేసి, బ్రైబ్ అంటే లంచాన్ని తీసుకుని కేసు ఏమీ లేదు అని చెప్పి దాన్ని డిస్మిస్ చేస్తాడు గొడవ ఉన్నప్పటికీ కూడా. అందుకని అది చాలా అన్యాయం జరిగింది, మాకు ఫైర్ జరగలేదు. అందుకని దీన్ని కూడా మనం జడ్జి కోర్టుకి వేద్దాము, దీన్ని కూడా న్యాయం కోసం జడ్జెస్ కోర్టుకి వెళ్దామని చెప్పి చెప్పాడట. అవర్ లాయర్ టూ వాజ్ బ్రైబ్డ్ అండ్ సో వీ లాస్ట్ ద కేసు. మా లాయర్ కూడా డబ్బులు తినేసాడు కేసు కోసమని లాయర్ దగ్గరికి వెళ్ళాము, లాయర్ కూడా తినేసి ఏం చేశాడు, ఎటువంటి న్యాయం చేయలేదు మాకు అని చెప్పి చెప్పాడట. ఇఫ్ ఐ హ్యాడ్ ది సపోర్ట్ ఆఫ్ సమ్వన్ లైక్ యూ ఐ వుడ్ హ్యావ్ పుల్డ్ ద హెయిర్ అవుట్ ఆఫ్ రమ్ ఆఫ్ దాన్లు టఫ్. లెట్ దట్ బీ. ఇఫ్ ద ఈస్టర్న్ బౌండరీ వాల్ గోస్ టు రామ్ అవధాన్లు, షుడెంట్ ద వెస్టర్న్ బౌండరీ వాల్ కమ్స్ టు అస్. మరి ఇక్కడ కేసు అనేది చెప్తున్నాడు చూడండి, మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే కనుక నేను ఎలాగోలాగ కేసును విన్ అవ్వగలను అని చెప్పి చెప్పాడు. ఎలా విన్ అవుతాడో చూడండి. ఇక్కడ ఉండేటటువంటి
ఈ రామావధానులు గారి జుట్టు పట్టుకుని బయటికి లాక్కొస్తాడంట. గిరీశం గారు లాంటి వాళ్ళ హెల్ప్ ఉంటే కనుక ఆ విధంగా ఆయన్ని బయటికి తీసుకొద్దాము అని చెప్పి ఆ బౌండరీ వాల్ గురించి అని చెప్పి అని అంటున్నాడు. ఇందుకే ఏంటంటే తూర్పు గోడ సరిహద్దు గోడ యొక్క ఇది ఆయన అంటున్నాడంటే వీళ్ళ ఇంటికి ఉండేటటువంటి తూర్పు సరిహద్దు గోడ నాది అని చెప్పి అంటున్నాడు. ఒకవేళ తూర్పు సరిహద్దు గోడ ఆయనది అయితే వెనకాల ఉన్నటువంటి వెస్టర్న్ సరిహద్దు గోడ అనేది నాకు చెందుతుంది కదా అని చెప్పి అడుగుతున్నాడట ఇక్కడ. మరి అలాంటి అంటే కొన్ని సరిహద్దు గొడవలు ఆ విధంగానే ఉంటాయి. అంటే తూర్పు గోడ వాళ్ళదైతే వెనకాల వాళ్ళ గోడ మనకు కలుస్తుందని ఏదో మొత్తానికి సంథింగ్ ఇది గొడవ. యు టెల్ మీ వాట్ ఈస్ ఫేర్, ఏది న్యాయమో చెప్పండి అని చెప్పి అడగట. లుక్ హౌ హీ యూజ్డ్ ఇట్ యాజ్ సపోర్ట్ ఆఫ్ హిజ్ క్యాటిల్ షెడ్. ద విలేజ్ హెడ్ హ్యాజ్ అడ్వైజ్డ్ మీ టు ఫైల్ ఏ క్రిమినల్ షూట్ బుచ్చమా ఇంట్రెస్ట్ అగైన్. మరి ఏమని చెప్పాడు, మీకు ఎలా క్యాటిల్ షెడ్ అంటే పశువులకి షెడ్ వేసుకున్నప్పుడు ఆ గోడ మీదకి నుంచి వాల్చుకుని ఒక వాల్చూరు వేసుకున్నాడు అనమాట. గోడ మందైతే ఎదటాడు వచ్చి దాని మీద షెడ్ వేసుకోవడం కోసం దాని సపోర్ట్ తీసుకుని ఒక షెడ్ని వేసుకున్నాడు అనమాట. ఇంతకీ అది గొడవ. అందుకని ఇక్కడ విలేజ్లో ఉండేటటువంటి హెడ్ ఏమని సలహా ఇచ్చాడంటే, నాకు ఆయన చేసినటువంటి పని తప్పు, గోడ మీద కనుక ఆయన షెడ్ వేసుకోవడం తప్పు కనుక మీరు క్రిమినల్ సూట్ని ఫైల్ చేయండి అని చెప్పి చెప్పాడు. ఈ లోపుగా మళ్ళీ వచ్చారు బుచ్చమ్మ గారు. ఎందుకు వచ్చారు చూద్దాం. బుచ్చమ్మ, ఫాదర్ మదర్ ఈజ్ ఆస్కింగ్ యూ టు టేక్ యువర్ బాత్. మళ్ళీ ఆమె పిలుస్తుంది మిమ్మల్ని స్నానం చేయమని చెప్పి మళ్ళీ పిలిచింది. అగ్నిహోత్రవదానంలో దట్ నాన్ సెన్స్ వెన్ ఐ ఆమ్ డిస్కసింగ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ విత్ జెంటిల్ మ్యాన్ వై డూ యూ ఇంటరప్ట్. అస్తమాటం ఏదో నాన్ సెన్స్ చేస్తూనే ఉంటారు. అందుకని నేను ఇంపార్టెంట్ మ్యాటర్ని మాట్లాడుతున్నాను ఒక జెంటిల్ మ్యాన్తో, మీరు వచ్చి ఈ విధంగా అస్తమాట వచ్చి స్నానం చేయమని చెప్పి డిస్టర్బ్ చేయడం ఏం బాగాలేదు, ఇలా ఇంటరప్ట్ చేయకండి, అంతరాయం కలిగించొద్దు అని చెప్పి చెప్పాడట. గిరీశం అంటున్నాడు, వీ షుడ్ ఫైల్ ఏ క్రిమినల్ కేస్. షాల్ వి ఫైల్ ఏ కేస్ అండర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 171 or 172. ఇప్పుడు ఏం చెప్తున్నాడు గిరీశం గారు, అవునండి అది క్రిమినల్ కేసే అవుతుంది. మనం ఏ విధంగా ఫైల్ చేయొచ్చు అంటే, ఏ సెక్షన్ వాళ్ళ మీద బనాయించవచ్చు అంటే 171 పెట్టచ్చు, 172 పెట్టచ్చు. ఈ రెండు కూడా వాళ్ళ మీద కేసులు బనాయించేసి కేసు పెట్టేద్దామని చెప్పి చెప్తున్నాడట. అగ్నిహోత్రావధానంలో కాంట్ వి డూ ఇట్ అండర్ బోత్. మరి ఇది ఈ రెండు కూడా చేయగలమా అని చెప్పి అడుగుతున్నాడు గిరీశం. ఎన్క్రోచ్మెంట్ అండ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ బోత్ సెక్షన్స్ ఆర్ అప్లికేబుల్. దిస్ ఈస్ ఆల్ రైట్. ఐ హ్యావ్ సీన్ ద వెస్టర్న్ వాల్ విత్ మై ఓన్ ఐస్, సో ఐ కెన్ గివ్ ఎన్ ఐ విట్నెస్ ద అకౌంట్. As for the other one, it clearly appears to be yours. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు గిరీశం గారు, ఈ రెండు కూడా ఈ రెండు డిస్ప్యూట్లు అన్నమాట. ఈ బోత్ డిస్ప్యూట్స్ ఏంటి అనేది ఈ రెండు సెక్షన్స్ రెండింటికి అప్లై చేద్దాము అని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళిద్దరికి కళ్ళతో చూశాను కనుక నేను ఆ వెస్టర్న్ గోడ ఎలా ఉంది, ఈస్టర్న్ గోడ ఎలా ఉన్నదని కళ్ళతో చూస్తున్నాను కాబట్టి ఐ విట్నెస్ నేను ఇస్తానంటే సాక్ష్యాన్ని నేను చెప్తాను కోర్టులో అని చెప్పి చెప్పాడట. అగ్నిహోత్రావధానంలో there is no doubt about that, sir. I have remained different all this while. Please look at the rear boundary wall too. I fought with Akkabatulu tooth and nail to get possession of that. But to meet the expenses of these case, I had to sell my land in Siripuram. Had I won the Ramavadanu case also, I would have had no regret. ఇక్కడ చెప్తున్నాడు, there is no doubt about that, sir. డౌట్ ఏమీ లేదు. అందుకని మనమే గెలుస్తాము, అందులో ఏమీ తేడా లేదు అని చెప్తున్నాడు అన్నమాట. మరి నిజమైనటువంటి బౌండరీ వాల్ ఇంకొకసారి చూడమని చెప్పి చెప్తున్నాడట. ఈయన ఏం చేశాడట, దీనికి విట్నెస్ చెప్తున్నాడు. ఎవరితో ఫాట్ చేశాడట, అక్కాబత్తుల టూత్ అనేటటువంటి ఆయన మీద కేసు వేసి మేము నెగ్గాము. అతని దగ్గర నుంచి మొత్తం డబ్బులన్నీ కూడా రాబట్టాము. అంటే కేసు గెలిచిన వాళ్ళకి అవతల వాళ్ళు ఏం చేయాలంటే ఖర్చులను కూడా తిరిగి ఇచ్చేయాలి. కోర్టుకి వీళ్ళు పెట్టినటువంటి ఖర్చులను కూడా అవన్నీ కూడా మనం లాగేసాము. అందుకని మనం రామావధానుల గారి కేసులో కూడా మనం ఆ విధంగానే మనం డబ్బులన్నింటినీ లాగేయచ్చు అని చెప్పాడట.
అప్పటికి అతనికి పశ్చాత్తాపం అనేది వస్తుంది అని చెప్పాడట. కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ మాల్.